బంధింపబడిన వారు, చెరలో ఉన్నవారు, ఒంటరి స్థితిలో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారు అన్వేషిస్తుంటారు, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు, ఎవరు మమ్మల్ని స్వస్థపరుస్తారు, ఎవరు మమ్మల్ని మరి హత్తుకుంటారు అనే విషయంలో వారు ఎదురు చూస్తుండగా దేవుని యొక్క మాటే వారిని హత్తుకుంటుంది, దేవుని యొక్క మాటే వారిని తాకుతుంది, దేవుని యొక్క మాటే వారిని విడుదల చేస్తుంది, దేవుని యొక్క మాటే వారిని విమోచనలోనికి నడిపిస్తుంది, దేవుని యొక్క మాటే వారికి స్వస్థత కలిగిస్తుంది, దేవుని యొక్క మాటే దురాత్మల నుండి, అంధకారం నుండి వారిని విడిపిస్తుంది. ఆయన ఒక్క మాట ద్వారా ఎన్నో మరి అద్భుతాలు చేయగలిగిన దేవుడు, సమర్థుడు, ప్రభువు మనలో ఉండాలంటే దేవుని యొక్క మాట మనలో ఉండాలి, దేవుని యొక్క మనసు మనలో ఉండాలి, దేవుని యొక్క పునాది అనే యేసు అనే పునాది